డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు కొంతకాలంగా గురక ఎక్కువగా వస్తుంది. దీనివల్ల రాత్రిపూట నిద్రలోని హఠాత్తుగా మెలకు వస్తుంది. ఆ సమయంలో ఊపిరాడినట్టుగా ఉంటుంది. దీనివలన ఉదయం పూట తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే సిండ్రోమ్తో బాధపడుతున్నారండి. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే సిండ్రోమ్లో ఏమవుతుందంటే మనకి ముక్కులోనూ గొంతులో ఉన్న అనటామికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఈ అబ్స్ట్రక్షన్ వచ్చేసి నిద్రలో బాగా డిస్టర్బ్ అవుతాం అనమాట. అంటే యాప్నీ అటాక్స్ వస్తాయి. అంటే నిద్రపోయినప్పుడు మనకి ముక్కు గొంతులో మూసుకుపోవటం వలన ఆ ఎయిర్ పోక మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి అప్పుడు మన బ్రెయిన్ అవేక్ చేస్తాయి అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ 85-80 కన్నా తగ్గినట్లయితే మనకి యాప్నియాటిక్ అటాక్స్ వస్తాయి అన్నమాట. గురక అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది ఏంటంటే ఓల్డెన్ డేస్లో గురక అనేది చాలా కామన్ ప్రాబ్లము, దీని నుంచి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు అనమాట. కానీ వాళ్ళ గురకొండల్లో చాలా మందిలో మార్నింగ్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్లీ ఒబేస్ పీపుల్ ఎవరైతే స్ట్రోక్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే సిండ్రోమ్తో సఫర్ అవుతున్నారు అనమాట. మెయిన్గా ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే సిండ్రోమ్లో ఒబేసిటీ ఉంటుంది. వాళ్ళు ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ని రెడ్యూస్ చేసుకోవాలి, వీలైనంత వాటికి వాళ్ళు ఒబేసిటీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒబేసిటీ ఉన్నని చెప్పి మనకి అబ్డామిన్లోనూ ఫ్యాట్ పెరుగుతుంది, వాళ్ళకి డయాఫ్రమాటిక్ మూమెంట్ సరిగా ఉండవు. అలానే గొంతులో కూడా ఫ్యాట్ చేరి గొంతు నేరోగా ఉండేసి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫ్యాట్ బాడీ ఉన్న వాళ్ళు మజిల్ యాక్టివిటీ సరిగా ఉండదు అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీంతోపాటు వీళ్ళకి రేర్ సీరియస్ కాంప్లికేషన్స్, కార్డియోమయోపతి, పల్మనరీ హైపర్టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినాయి అంటే మటుకు మనం ఇంకా హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఎవరైనా కూడా గురకతో సఫర్ అవుతున్నట్లయితే ఇమీడియట్గా మనం డాక్టర్ గారిని సంప్రదించి దాని సింపుల్ మెథడ్స్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ లేదంటే మైనర్ ఊలోపాల్టో ఫెరింగోప్లాస్టీ ద్వారా కానీ కరెక్ట్ చేసుకొని మనం ఎయిర్ వేని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఎయిర్ అనేది నార్మల్గా మనకి వెళ్ళిపోయి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండి మనకి స్లీప్ డిస్టర్బెన్స్ కాదు, గురక తగ్గిపోతుంది. దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, సిస్టమిక్ ఆర్గాన్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటాయి అన్నమాట.